సామవేదం షణ్ముఖ శర్మ గారు అందించిన శుభకర ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమి నూతన సంవత్సరారంభం. సృష్టికి ఆరంభ దినమన్నది ధర్మశాస్త్రాల మాట. బ్రహ్మదేవుడు ఈనాడే సృష్టిని ప్రారంభించాడు కనుక ఇది కల్పానికి ఆదితిథి అని కూడా ధార్మిక గ్రంథాలు చెబుతున్నాయి. యుగానికి మొదటిది కనుక దీన్ని యుగాది అన్నారు. ఉగముకు అన్న అర్థాల్లో సంవత్సరం ఒకటి. ఈ ఉగములోని మొదటి మాసం మొదటి రోజు కాబట్టి ఇది ఉగాది. తొలి అవతారమైన మత్స్యావతారం జరిగిన రోజు ఈ తిథే అని గ్రంథాలు చెబుతున్నాయి. 2 రోజుల తర్వాత వచ్చే తృతీయను మన్వంతరాదిగా పేర్కొన్నారు. ఏదేమైనా అనేక ప్రాధాన్యాలు, పవిత్రతలు, దివ్యత్వాలు కలిసినది యుగాది అన్నది సుస్పష్టం. అందుకే అనేక సత్కర్మలను కర్తవ్యాలుగా శాస్త్రాలు నిర్దేశించాయి. ఉగాది బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి అభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి శుచిగా దేవతారాధన చేయాలి. విఘ్నేశ్వరుణ్ణి, సరస్వతిని, గురువులను, దైవజ్ఞులను పూజించి ఉగాది ప్రసాదాన్ని స్వీకరించడమే పండుగ ప్రత్యేకత. వేపపూత, బెల్లం, మామిడి ముక్కలు, నెయ్యి కలిపి భగవంతుడికి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. మరొక ముఖ్య విషయం పంచాంగ శ్రవణం. ఒక రోజులో ఉన్న తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలను పంచ అంగాలని అంటారు. అలా ఏడాది పంచాంగాలను తెలియజేసేది పంచాంగం. ఈ ఏడాది ఎలా ఉండబోతోందో అనే ఉత్సుకతతో చాలామంది పంచాంగాన్ని వింటారు. ఇష్టదేవతారాధనతో, కాలదేవతల అనుగ్రహాలతో సంవత్సర కాలం శుభదాయకంగా ఉండాలనే సద్భావం ఈ పంచాంగ శ్రవణ, ఉగాది కృత్యాల నిర్వహణలో ఉంది. కాలాన్ని బట్టే శాస్త్రకర్మలు ఉంటాయి కనుక వాటికి సంబంధించిన ఆయా కాల విశేషాలను పంచాంగం ద్వారా నిర్ణయించుకోవాలి. ప్రభవ మొదలుకొని వచ్చే 60 సంవత్సరాల్లో నేటి విశ్వావసు 39వ సంవత్సరం. ఈ నామానికి సమస్తమైన సంపదల స్వరూపం అనే అర్థాన్ని చెప్పవచ్చు. నిశితంగా పరిశీలిస్తే సూర్యుడి శక్తి విశేషాలనే ఈ నామాలుగా చెప్పారనిపిస్తుంది. సర్వ ప్రకృతి సంపదలు సౌరశక్తి వల్లనే లభిస్తాయని విజ్ఞాన శాస్త్రం చెబుతోంది. గ్రహ నక్షత్రాదులను అనుసరించి సంవత్సర ఫలితాలను శుభాశుభాల మిశ్రమంగా చెప్పడం సహజమే. కానీ అవి సూచికలు మాత్రమే. మన సత్సంకల్పాలు, సద్భావనలు, సదాచరణలు బలంగా ఉంటే కాలంలో అన్ని భాగాలు శుభంగానే పరిణమిస్తాయి. కాలాన్ని గౌరవించడం, సద్వినియోగపరచుకోవడం అలవాటు చేసుకుంటే కాలనియామకుడైన ఈశ్వరుడే అనుకూలిస్తాడు. అప్పుడు కాలము శుభదాయకమవుతుంది. విశ్వావసు అనే సస్యాలతో సువృష్టిని కలిగిస్తుందని, సత్కర్మలు జరుగుతాయని సంవత్సర స్వరూపాన్ని చెప్పే కాలశాస్త్రాలు సూచించాయి. సంవత్సర స్వరూపుడైన కాలరూప నారాయణుడు సమస్త మానవాళికి ప్రకృతి క్షేమాన్ని ప్రసాదించాలనే శుభాకాంక్షలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదాం.